ఈ పరిశుద్ధులు అని పిలువబడుతున్న మనము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుని సహవాసం అంతా ఉంటేనే, దేవుడితో మనం సహవాసం చేయగలిగితేనే పరిశుద్ధులుగా మనము ఎంచబడతాం, తీర్చబడతాం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన నిత్యమొత్తని తండ్రితో సహవాసాన్ని కలిగి ఉంటాడు. కనుక మనము కూడా మన తండ్రి అయిన దేవుడితో, మన తండ్రి అయిన యేసయ్యతో నిత్యము కూడా సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియులారా, మనం పరిశుద్ధంగా ఎంచబడాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? మనలో కొన్ని అర్హతలు ఉండాలి, మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ప్రభువులో ఎలా జీవించాలనేది చాలా చాలా ప్రాముఖ్యం. అంటే మనం దేవుడితో సహవాసం చేయాలి అంటే ఏం చేయాలి అంటే, మొదటిగా మనము పట్టుదల కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో మొదటి నుండి చూసి ఆఖరి వరకు వెళ్ళిన ప్రార్థన 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 ప్రార్థనే. ఆది కాండం నుండి నిర్గమాకాండం, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దైవ సేవకులేంటి, జనులేంటి, ఇశ్రాయేలు ప్రజలేంటి, బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు తన ప్రార్థనతోనే తన జీవితాన్ని ప్రారంభించారు. ప్రార్థన ద్వారా మనము కూడా మన భవిష్యత్తులు కూడా కట్టబడతాయి. పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం మనకు అవసరం. ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక గృహిణిగా, ఒక యువతిగా మనకి ప్రార్థన జీవితం అనేది చాలా చాలా అవసరం. ఎంత అవసరం అంటే, ప్రార్థనా పరులు కొంతమంది మన బైబిల్ గ్రంథంలో స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. మనం కొన్ని విషయాలు మనం ఈ పూట నేర్చుకుందాం. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, సహోదరులలో లేదు, ప్రియ సహోదరులారా, ప్రియ తల్లులారా, దేవునితో సహవాసం. ఈ రోజు మన మూల పాఠము దేవునితో సహవాసం. మన దేవునితో సహవాసం చేయాలి అంటే పట్టుదల కలిగి ప్రార్థనలో మనం ఉండాలి. ఒకసారి చూసి చదువుకున్న రిఫరెన్స్లోకి వెళ్దాం. హన్నా పట్టుదల కలిగిన ప్రార్థన పరురాలు. హన్నా కోసం చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడింది, పట్టుదల కలిగిన స్త్రీ, ప్రార్థనలో పట్టుదల కలిగిన తల్లి హన్నా అని చెప్పి రాయబడి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. వారి సింహాలలో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆశ్రమం మీద కూర్చుంటూ ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువగా జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లల్ని దయచేసి ఎడలా అతని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వారి బ్రతుకు దినములన్నిటిలో నేను వారికి యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవుని స్తోత్రం. సంగమా ప్రియ దేవుని బిడ్డలారా, చూసుకున్నట్లయితే ఇక్కడ తల్లి అయిన హన్నా అప్పటికి ఇంకా తల్లి కాలేదు, తన భర్త ఏమీ లేకున్నాడు. తన ఉంపడి దాన్ని ఏమంటారంటే తన భర్తకు మరో భార్య సవతి అయినా పెళ్ళైనా ఉంది. ఆలోచన శోధింపబడుతుంది. భర్త ప్రేమిస్తున్నాడు, భర్త ఇష్టపడుతున్నాడు, కానీ తన జీవితంలో ఒక కొదువ ఉంది. ఏంటి? గర్భఫలం లేదు, పిల్లలు లేరు. అందుని బట్టి చింతిస్తుంది, అందుని బట్టి బాధపడుతుంది, అందుని బట్టి దుఃఖిస్తుంది, అందుని బట్టి
ఎందుకంటే పెనన్నా అన్నాన్ని చేయించుకునేది. పెనన్నాడు పనికి మారిన స్త్రీ, ఆమె దేవుడు భయం లేదు. అన్నాకు దేవుడు భయం ఉంది, దేవుడు భయభక్తులు ఉన్నాయి కనుక ఆమె పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. దేవా నా గర్భాన్ని తెరు, మీరు నా గర్భాన్ని తెలిస్తే నేను గొప్పలు అర్పించుకోను, ఆ బిడ్డను మళ్ళీ నీకే ఇచ్చిస్తాను అని పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుంది. అట్టి విధంగా దేవుడు అన్న యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు. పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం మనలో ఉండాలి. స్త్రీగా, తల్లిగా, గృహిణిగా, ఒక ఆడదానిగా పట్టుదల మనలో ఉండాలి. ప్రార్థన అంటే పట్టుదల ఉండాలి, ఏదో అనుకుని వెళ్ళిపోవడం కాదు. పట్టుదల కలిగి మోకరించి ప్రార్థనలో మనం గడపాలి. సహోదరి దేవుడు మనం ప్రార్థన చేస్తున్నాం, మనం కూడా ఆయన ఆలోచిస్తాడు. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం ఆయన చదువు నిరాకరింపగా ఆయన ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన దేవుడైన యేసయ్య ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరుగుచున్నాడు. ఈరోజు ఏమీ లేదు, మనము దేవుడికి ప్రార్థన చేసినట్లయితే, కన్నీరు కాచినట్లయితే, రోగం చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనలు విడిచిపెట్టే దేవుడు మాత్రం కానే కాదు. మన ప్రార్థనలు వింటాడు దేవుడు. అదేవిధంగా మనం చూసుకుందాం కీర్తన గ్రంథం 34:17. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో ఉంటూ అతను విడిపించిన. దేవుని స్తోత్రం. ఇక్కడ అన్న ఒక శ్రమతో ఉన్నది, తనకు బిడ్డలైన బాధపడుతుంది, వేదన చెందుతుంది, తన శ్రమల వల్ల వెళ్తుంది. ఆ దీనిరాలు మొదలుపెట్టింది, దేవాల బిడ్డనియండి, దేవాల గర్భాన్ని తెరవండి అన్న పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. దేవుని మందిరంలో ఎక్కడ చేస్తుందమ్మా? దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు తన మన దేవుడు ఆలకించాడు. ప్రియుల అదే 34:6 వచనం చదవండమ్మా. అదే 34:6 వచనం. మొదలుపెట్టగా యెహోవా ఆలకించును, శ్రమలన్నిటిలో నుండి రక్షించును. దేవుడు మన శ్రమలో నుండి రక్షించగలిగిన సమర్థుడు. ఒక దేవుడు మాత్రమే మన బాధల నుండి, మన శ్రమల నుండి, మన ఆపదల నుండి, మన కష్టాల నుండి రక్షించగలిగిన సమర్థుడు ఒక యేసయ్య మాత్రమే. దేవుని స్తోత్రం. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, కొన్ని దినాల క్రితం, ఎక్కువ నేను అనుభవాలు పంచుకోవడానికి వచ్చాను. కొన్ని దినాల క్రితం ఒక కుటుంబం మా ఇంటికి వచ్చిందనమాట. ఆమె నాకు వరుస అక్క అవుతుంది. తన భర్త తన 3 బిడ్డలు పట్టుకొని మా ఇంటికి వచ్చింది. కాసేపు అది ఎప్పుడంటే దీపావళి టైం అన్నమాట. వాళ్ళ వైజాగ్ నుండి వచ్చారు. వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు. కాసేపు కూర్చుంటూ మాట్లాడుతూ టీ పెట్టాను, తాగింది. అంతా అయ్యాక ఈ తల్లి కుమిలిపోతుంది. ఎందుకు కుమిలిపోతుందా? అక్క ఏం జరిగింది? అమ్మ నా కోసం ప్రార్థించి, నా పిల్లల కోసం ప్రార్థించి, ఏం జరిగింది? ఈ 3 పిల్లలు కూడా నా మాట వింటారు. ఈ 3 పిల్లలు నా మాట వింటారు. నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు. ఆమె భర్త నెలకి 2 లక్షల జీతం తెచ్చుకునే వ్యక్తి ఆమె భర్త. అతను చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్. ఆ 2,000 రూపాయల జీతం, 2 లక్షల రూపాయల జీతం తెచ్చుకున్న ఆమె భర్త బెంగళూరులో ఉంటాడు. ఆమె పెద్ద పిల్లలు వైజాగ్లో ఉంటున్నారు. పిల్లలు చదువుతున్నారు. పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ అయిపోతుంది, 2వ పాప ఇంటర్మీడియట్ అయిపోయింది, 3వ బాబు ఇంటర్మీడియట్ వచ్చాడు. అయితే ఏం చేస్తాడు అంటే, ఇక్కడ ఉన్న బిడ్డలకి భార్యకి పోషించడానికి అతని యొక్క కార్డు, ఏటీఎం కార్డు పిల్లల దగ్గర ఉన్నదంట. పిల్లల దగ్గర ఎందుకు ఉంటుంది? మన ఇంటి బాధ్యత ఎవరు చెప్తారు? భార్యకి, స్త్రీగా చెప్తారు. కానీ అతడు, ఆ సహోదరుడు తన ఇంటి బాధ్యతలు పిల్లలకు అప్పచెప్తాడు. పిల్లలకి
ధ్యానం చేసుకునే ఉంటాను. హల్లెలూయా. పిల్లలు అడిగాను, నాన్న మీరు ప్రార్థన చేస్తున్నారా? మేము చెయ్యం అంటే. అమ్మ మీరు బైబిల్ చదువుతున్నారా? అక్క నువ్వు బైబిల్ చదువుతున్నావా? నాకు కళ్ళు కనిపించదమ్మా సరిగా. ఎవరు దేని చేత తమ నరకము శుద్ధి చేసుకుందరు? నీ వాక్యము దాన్ని జాగ్రత్తగా చూసుకున్న ద్వారానే కదా. నీ వాక్యములను బ్రతికించును, నా బాధలలో అది నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది. అసలు ఎందుకు ప్రార్థన చేయట్లేదు నువ్వు? ఎందుకు నువ్వు బైబిల్ చదవట్లేదు? నువ్వు ఎన్ని గంటలు వేస్తావు? అదేంట తెల్లారు నెమ్మది 8 గంటలు 9 గంటల మధ్య ప్రాంతంలో నిలుస్తాడంట. బిడ్డలేమో 10 గంటలకు ఇస్తాడంట. తల్లి చేరు వేసిస్తే పిల్లలు గొప్పలు వేస్తారా? తల్లి చేరు వేసిస్తే ఈ పిల్లలు కూడా పిల్లల దూరంలో చేరే వేసేస్తుంది. ప్రియ సహోదరి గుర్తుపెట్టుకోండి, మన తల్లి తండ్రిగా ఉండి ఏం పని చేస్తున్నామో బిడ్డలు మనం అనుగురించి అదే పని చేస్తారు. నువ్వు టీవీ సీరియల్స్ నీతో పాటు కూర్చి చేసుకొని, నువ్వు సినిమా చూస్తావా నీతో పాటు ఆలు కూర్చుంటారు. కొంత తల్లి ప్యాకెట్ కూడా ఆడవచ్చు. నువ్వు ప్యాకెట్ ఆడతావా? నీ పిల్లలు ప్యాకెట్ ఆడుకుంటారు. నువ్వు సెల్ ఫోన్ బట్టలు నగలు చూసుకుంటావా? నీ పిల్లలు అదే చూసుకుంటారు. నువ్వు యూట్యూబ్ చూసుకుని కూర్చుంటావా? నీ పిల్లలు అదే చేస్తారు. ప్లీజ్ అంగమ్మ, ప్లీజ్ సహోదరి, ప్లీజ్ సహోదరు, ప్రియుల మనం ఏం చేస్తాము మన బిడ్డలు అదే పని చేస్తారు. నువ్వు ఏంటి విత్తుతావు అదే పంట కోస్తావు. తల్లి ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన చేయమని. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు నువ్వు ఎప్పుడు తెలుస్తున్నావు? 8 గంటలు 9 గంటల ప్రాంతం మధ్యలో నిలుస్తుందంట. భర్త ఇప్పుడు కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో బెంగళూరు వెళ్ళకుండా స్వగ్రామంలో వైజాగ్లో ఉండి ఆన్లైన్ క్లాసులు చెప్పి అమ్మాయికి 7 గంటల టిఫిన్ ఇవ్వండి. ఈ భార్య అనేది 11 గంటల టిఫిన్ ఇస్తుందంట భర్తకి. 7 గంటల గంట కూర్చొని ఆన్లైన్ క్లాసులు చెప్పుకొని అమ్మాయిలకు టిఫిన్ పెట్టండి 11 గంటల ప్లేట్తో ఇస్తుందంట. అది ఎంత గొప్ప భార్యో. అలా మనం ఉండకూడదు. ఎప్పుడు స్త్రీలు చురుకైన వాళ్ళు త్వరగా లేవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో? విలాప వాక్యాలు చూద్దాం. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. గబగబా. విలాప వాక్యాలు 2వ అధ్యాయం. నువ్వు లేచి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయము కుమ్మరించుము. పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన పెట్టేతం. చాలమ్మా, దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పిల్లలు బాగుండాలంటే, నీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలంటే, వాళ్ళు నీ మాట వినాలంటే, వాళ్ళు నీకు లోపడాలి అంటే, మంచి ప్రవర్తనగా జీవించాలి అంటే నువ్వేం చేయాలి? రేయి మొదలు జాములు వేసి ప్రార్థన చేసి నీ బిడ్డల హస్తాలు దేవుని చేతిలో చెప్పాలి. నీ బిడ్డల చేతిని, నీ భర్త చేతిని, నీ చేయిని దేవుడు హస్తాలుగా ప్రాప్తి చెప్తావు. దేవుడికి చేపట్టుకోవడం సిద్ధంగా ఉన్నాడు. దేవుడు గారు చేపట్టుకుంటే ఎప్పటికీ విడిచిపెట్టడు. నువ్వు నీ బిడ్డ చేపట్టుకుంటే విడిచిపెట్టేస్తావు. దేవుడు వారిని పట్టుకుంటే ఎన్నిటిని విడిచిపెట్టేవాడు కానే కాదు. బిడ్డకు ప్రార్థన జీవితం లేదు, తల్లికి ప్రార్థన జీవితం లేదు. తల్లి ప్రార్థన చేసి బైబిల్ చదివితే, పిల్లలు ప్రార్థన చేసి బైబిల్ చదివితే ఎలా ఉండాలి? ఈ బైబిల్ అనేది మన నడవడికి మనకు నేర్పుతుంది. నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఎలా ప్రవర్తించాలో, నువ్వు ఎలా బ్రతకాలో, నీ పాదాలకు దీపము, నీ త్రావుకు వెలుగు. నువ్వే త్రావు గుండా వెళ్ళాలో, నువ్వే మార్గం గుండా నడవాలో, నీ తల్లిదండ్రులు ఎలా సంధించాలో, నీ తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో, నీ తల్లిదండ్రులు ఎలా లోపడాలో, ఇవన్నీ మనకి ఏం నేర్పుతుంది? జీవ గ్రంథం అనే బైబిల్ మనకి నేర్పుతుంది. పిల్లలు తల్లికి లేదు, బిడ్డకి లేదు. పాప తండ్రి ఆత్మీయుడే. తండ్రి ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, అక్కడ ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎప్పుడిస్తుందా తల్లి? చాలా బాధ కలిగింది. ఈ ఎవరి బిడ్డలు వాళ్ళ భార్యలో ఉన్నప్పుడే తల్లి వాళ్ళు ఏం చెయ్యాలి? దేవుడిలో పెంచాలి, వాక్యంలో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి. ప్రియులారా, అన్న తన కొడుకుని సమూయేలుని ప్రార్థనలో పెంచింది, వాక్యంలో పెంచింది. ఈ తల్లి అప్పుడు ఏం చెప్పలేదు. పిల్లలకి మాదిరిగా లేదు. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు పేరెంట్స్ తల్లిదండ్రుల పిల్లలకు రోల్ మోడల్. మనం చేస్తున్న బిడ్డలు అనుసరించి నేర్చుకుంటారు.
మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. సామెతల గ్రంథం 14 అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14 అధ్యాయం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు. ఈ స్త్రీ మూఢాలైపోయింది. తన గృహాన్ని తనే చిన్నేసుకుంటుంది. ప్రార్థన జీవితం లేక, దేవుడితో సహవాసం లేక, తన బిడ్డల్ని తన భర్త తనే పాడు చేసుకుంటుంది. క్రైస్తవ బిడ్డలమైన మనము చురుకైన వారిగా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. పని పాటల్లో ప్రార్థించి తీయదును, బైబిల్ చదువు తీయదును, రోజుకి విడిచి తీయదును, ఎంతగా ప్రార్థన చేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి. క్రైస్తవ బిడ్డలైన మనం. ఈ తల్లి పడుకుంటే పిల్లలు కూడా పడుకుని పోతున్నారు. వాళ్ళు తెల్లారి సరిగ్గా టిఫినే అమ్మే ఉండదు. మధ్యాహ్నం పూట వేసి ఏదో ఒక ముద్ద వండితే మధ్యాహ్నం కలుగుతుంది. అంటే తెల్లారి కొట్టుకడిపే, తల్లిది కొట్టుకడిపే, పిల్లలది కొట్టుకడిపే. మన దేవుడితో సహవాసం చేయాలంటే, మన బ్రతుకులు మార్చబడాలి అంటే, మన గృహం కట్టబడాలి అంటే దేవుడితో మన సహవాసం చేసేవారిగా ఉండాలి. అయితే ప్రియ సంగమా, దేవుడు మనకి ఒక మంచి బండ, క్రీస్తు అనే బండ. జ్ఞానవంతురాలతో ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళ నీళ్లు ఓడబెట్టుకుంటుంది. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం 27 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. కాబట్టి చెప్పు. చాలా దేవుని స్తోత్రం. ఈ స్త్రీ తన ప్రార్థనా జీవితం ద్వారా యేసు అనే బండ మీద తన ఇల్లు కట్టుకున్నట్లయితే, తన గృహాన్ని, తన గృహం అంటే భర్త, బిడ్డలు, భార్య, దేవుడు గృహం. తన ఇల్లుని యేసు అనే బండ మీద కట్టుకున్నట్లయితే అది ఎలా కట్టుకోగలము? ప్రార్థనా జీవితం ద్వారా కట్టుకోగలం, దేవుడితో సహవాసం చేయడం ద్వారా కట్టుకోగలం. అప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా ఆ ఇల్లు కూలిపోదు. దేవుడు నిలకడగా ఉంటాడు. ఎందుకంటే క్రీస్తే ఆ బండ. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. ఆ బండ క్రీస్తే. క్రీస్తే బండ పైన మన గృహం కట్టబడాలి. అది ఎలా జరుగుతుంది? ప్రార్థనా జీవితం ద్వారా యేసయ్యతో, దేవుడితో మనము సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు దేవుడిలో మనము కట్టబడతాం. ఏమి త్వరగా లేగదు. త్వరగా లేకపోతే ఏమవుతుంది అనుకున్నారు? స్త్రీలు త్వరగా లేకపోతే ఏమవుతుంది అనుకున్నారు? ఇంకా మంచం మీద పడుకుంటే, తెల్లారుగా పడుకుంటే చాలా దరిద్రమని అది బైబిల్లోనే రాసిపెట్టుంది. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం చదవమ్మా. ఇంకొంచెం కునుకుపాటు, చదవమ్మా. చాలమ్మా. ఇంకా పడుకుంటే ఏటి వస్తుంది అనేది దరిద్రం. సారీ, చేపలకి వెళ్తే నట్టం చూసి బుద్ధి తెచ్చుకో. చేమ పడుకున్నాయండి. అప్పుడు ఇచ్చు పనిచేస్తూ ఏదో ఒకటి దొరికించుకొని కష్టపడుతూనే ఉంటాయి. కొంతమంది అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. భార్య దొరికిన వాడికి మెల్లి దొరుకును అంటే పాపం ఆ సోదరుడు బాధపడుతున్నాడు, చెప్పుకోలేడు, చేయలేడు. భార్య భర్తలు ఇద్దరిని కూర్చోబెట్టాక కౌన్సిలింగ్ ఇచ్చాం, బిడ్డలు కూర్చోబెట్టాక కౌన్సిలింగ్ ఇచ్చాం. వాళ్ళతో మాట్లాడి అప్పుడు మా ప్రార్థన సమయం అయింది, కుటుంబ ప్రార్థన సమయం అయింది, రాత్రి 7 అయింది. ఆ కుటుంబాన్ని అలాగే ప్రార్థనలో కూర్చోండి ఒక 5 పాటలు పాడి ప్రార్థన చేసి, ఇది కుటుంబ ప్రార్థన, మీరు కూడా చేసుకోండి. దీవించబడతారు, మార్చబడతారు, బ్రతుకులు మారుస్తాయి, నీకు నెమ్మది కలుగుతుంది అని చెప్పి ఆ కుటుంబానికి చెప్పి పంపించడం జరిగింది. ప్రియులారా, మనం దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండాలంటే మనం కన్నీటితో, పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రెండోదిగా చూసుకున్నట్లయితే కొద్దిగా కుదించేస్తున్నాము. రెండోదిగా చూసుకున్నట్లయితే దేవుడితో సహవాసం
కోటకి రాని అయిపోయింది. గర్వించింది వస్తే ఆ కోట నుండి కింద పడ్డాడు. తగ్గించుకొని దేవుడితో సహవాసం చేసిన స్త్రీ అని ఎస్తేరు శోషాను కోటకి రాని అన్నిటి ప్రియులు. ఎస్తేరు గ్రంథం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు చదువు. చాలు, దేవుని స్తోత్రం. ఇక్కడ ఎస్తేరు ఒక రాణి అయి ఉండి కూడా ఒక శోషాను కోటకి పెద్ద కోటకి 127 సంస్థానాలు కలిగిన శోషాను కోటకి రాణి అయి ఉండి కూడా పెద్ద రాణి అయ్యేది కూడా నేను ఎందుకు మీతో కూర్చోవాలి, నేను ఎందుకు ఉపవాసం చేయాలి, నేను ఎందుకు గోల్పట్ట కట్టుకోవాలని అడగకుండా చేయకుండా తను ఏం చేసిందంటే అంతఃపురంలో నుండి ఆ మహారాణి కిందకి దిగి తన ప్రజలతో, తన ఇశ్రాయేలు ప్రజలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అదే తగ్గింపు. ఈ రోజు మనకి ఇంతరవ కలిగితే మనం భూమి మీద నిల్చాం. ఇంతరవ కలిగి ఉంటే భూమి మీద నిల్చాం. తగ్గింపు మనలో చాలా అవసరం. ఒక కొత్త బట్ట ఉంటే తగ్గిపోము. కొత్త బట్ట వేసుకున్నామంటే వెడవీగుతాం. కొత్త నడగొట్టుకున్నామంటే వెడవీగుతాం. ఎస్తేరు లాగా తను తగ్గించుకుని తన జీవితంలో తగ్గించుకొని దేవుని దగ్గర దయ పొందుకొని ఆవిడ యోగ్యురాలుగా ఎంచబడింది. అలాగే బైబిల్ గ్రంథంలో అబీగయీలు స్త్రీ ఉంది. ఇందాక అమ్మగారు చెప్పినట్టు ఈ అబీగయీలు స్త్రీ ఎవరు? నాబాలు భార్య. నాబాలుకి భార్య. ఈ నాబాలు ఎలాంటి వాడు? మొరటోడు, తాగుబోతు, తిండిపోతు, జగడబోటి, జగడలాడేవాడు. నాబాలుకి చాలా పేర్లు ఉన్నాయి. నాబాలుకి చాలా పేర్లు ఉన్నాయి. మొరటివాడు, ఆస్తిపరుడే, ధనవంతుడే, కఠినాత్ముడు ఈ నాబాలు. అయితే ఒకానొక రోజు, ఒకానొక దినమున ఈ నాబాలు యొక్క గొర్రెల మందకి, నాబాలు యొక్క గొర్రెల కాపరికి, దావీదు యొక్క గొర్రెల కాపరికి కర్మేలు అరణ్యంలో గొడవ వస్తుంది. కర్మేలు అరణ్యంలో గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు ఈ పిల్లలు మాట్లాడుకుంటూ వేసుకున్నారు. ఏదేదో అయిపోయింది. ఏదో అయిపోయినప్పుడు దావీదు వాళ్ళని కాపాడేశాడు. కాపాడేది దావీదు ఏం చేస్తున్నాడంటే ఇతనికి ఏమైనా వచ్చి క్షమాపణ చెప్తాడేమో చూస్తే కానీ తిరిగి ఆపడేమో ఆయన తిరగబడాలని ప్రయత్నం చేస్తాడు నాబాలు. అయితే గొర్రె కాపలు ఏం చేస్తారు? గబగబా పరిగెత్తి వచ్చి అమ్మగారు ఆమెను మేలు చేస్తే మన అయ్యగారు ఏమన్నా దెబ్బలాడుతున్నారని చెప్పి అమ్మగారు చెప్పినప్పుడు ఈ అమ్మగారు ఏం చేసింది? భార్య అట్టి రీతిగా ఉండాలి. అబీగయీలు ఏం చేసింది? ఇంకొక వ్యక్తి ఎవరో ఒకరికి చెప్పి మనం ఏం చేద్దాం? అవును, అది వాడు, అది గొడవ, అది నాకు దమ్ము, అది నాకు తిట్టు. అవునా? అది అంటారు మానంటే. ఇప్పుడు ఎవరు తిరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు ఏమైనా గొడవ వస్తాయి. భక్తి అయినప్పుడు గొడవ వస్తే యాత్ర ఏం చేస్తుంది? చక్కగా వండేసి కొత్తగా రెడీ అయిపోయి కూర్చొని భక్తి వచ్చేసరికి అల్లాడని అన్నారు, ఆవిడ అన్నాడు, వెళ్తావా ఎలా? పాపం వచ్చిన భర్త రెస్ట్ తీసుకోండి. ఇంకా ఏం చెప్పిన గొడవ ఆడేయాలి, 6 నెలలు తగ్గేయాలి. అప్పటికి కానీ మీరు మనసు తృప్తి అనిపించు. తన భర్త వద్దు తిని తగ్గించుకొని తన భర్తకు బదులుగా తినే చేసింది. చదువుతాం సార్, బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. 1వ రాజు 1వ సమూయేలు గ్రంథం 1వ సమూయేలు 25 18 నుండి 20 వచనాలు చదువుకుందాం. చదువు. చాలు, దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చేస్తుంది నాబాలు భార్య? తన భర్త మీద ఉన్న కోపాన్ని తగ్గించడానికి, తన భర్త మీద ఉన్న ద్వేషాన్ని తగ్గించడానికి, తన భర్త మీద ఉన్న పనులు తగ్గించడానికి, దావీదు ఎదుర్కోవడానికి తను కలిగి ఉన్నదంతా వంట పెంటలు పట్టుకొని వెళ్ళిపోతుంది. గాడిద ఎక్కించుకుని దావీదుని కలిసి దావీదుతో మృదువైన మాటలతో
మంచి బుద్ధితో సుబుద్ధి గల స్త్రీగా మంచి దానిగా వాటి బాగా చదువుకుందాం. సామెతలు 19వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 19వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. గృహములో విత్తనమును చదవమ్మా. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. ఇక్కడ అబిగయలు సుబుద్ధి గల భార్యగా వ్యవహరించింది. జ్ఞానవంతురాలుగా తన ఇల్లు కట్టుకుంది. మంచిదానిగా ప్రవర్తిస్తుంది. భార్య దొరికిన వారికి మేలు దొరికినట్టుగా ప్రవర్తిస్తుంది. మంచిదానిగా వెళ్ళి తగ్గించుకొని వెళ్ళి తన భర్తను క్షమించమని అనేక రకమైన పట్టుకొని ఉన్నతిగా కూడా తిను. చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చదువు. అట్టిది ముత్యమ కంటే అమూల్యమైనది. అలాగే మరొక వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. కోపమును చల్లార్చును. ఇక్కడ అబిగయ చేస్తుంది అదే పని. మృదువైన మాటతో కోపాన్ని చల్లారుస్తుంది. దావీదు యొక్క కోపాన్ని, తన భర్త మీద కోపాన్ని తగ్గిస్తుంది. ఒక స్త్రీగా మన జీవితంలో కలిగి ఉండాల్సిన లక్షణాలు ఇవి. గుణవతిగా, మృదువైన మాట ఆడిన దానిగా, కష్టపడే వ్యక్తిగా, సుబుద్ధి గల స్త్రీగా మనం ముందుకి కొనసాగాలి. ఇలా తగ్గింపుకొని కలిగినట్లయితే దేవుడితో మనం సహవాసం చేసేవారిగా ఉన్నాం. ప్రియులారా, సుంకరు తగ్గించుకున్నాడు. సుంకరు ప్రార్థన చేస్తాడు. ఒకసారి చదువుదాం చూడండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు చదువుకుంది. అయితే సుంకరి చదువు. ఆకాశం వైపు పనులెత్తుకైనను ధైర్యం చాలక రొమ్ము కట్టుకొనుచు చాలమ్మా. ఇక్కడ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చదువు. మాకింది 14వ వచనం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు. ప్రియుల, మన దేవుళ్ళ తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాం. మనందరూ మనం హెచ్చించుకుంటే తగ్గింపు పడతాం. మనల్ని దేవుడు హెచ్చించాలి. మనం తగ్గింపు కలిగి జీవిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనందరూ మనం హెచ్చించుకున్నామని దేవుడు మనల్ని తగ్గించిస్తాడు. అదే పాపాలను మనల్ని తొక్కిస్తాడు. తగ్గించుకునే వ్యక్తిగా, తగ్గింపు గుణం కలిగిన స్త్రీగా దేవుడితో మన సహవాసాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే పరిశుద్ధంగా మనం ఎంచబడతాం. ప్రియ సంగమా, ప్రియ దేవుని పట్ల ఇంకా మనం దేంట్లో తగ్గించుకోవాలి స్త్రీలుగా? ఇంకా మనం ఏ తగ్గింపు గుణం కావాలి చూద్దాం. మనం అలంకరణ విషయమై తగ్గించుకోవాలని అమ్మగారు చెప్పినట్టుగా అలంకరణ విషయంలో మనం తగ్గించుకోవాలి. చూద్దాం ఒకసారి. 1 తిమోతి 2వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు చదువుకుందాం. మరియు స్త్రీలను చదువు. చదువు. ఎలా అలంకరించుకోవాలమ్మా? మనం ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలి? జడలతోనో నగలతోనో చేతులతోనో అలంకరించుకొని ఎదుటి పురుషుడిని చెడగొట్టే రీతిగా స్త్రీ ఉండకూడదు. తగు మాత్రం అలంకరణ. కొంతమంది డ్రెస్సులు వేస్తారు. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు చేతులు ఉండవు. పెద్ద పిల్లలే చిన్న చిన్న ముక్కలు వేస్తారు డ్రెస్సులు. పురుషుడు ఒళ్ళంతా కప్పుకొని ఉంటే స్త్రీ ఒళ్ళంతా విప్పుకొని ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ అది. పాప పురుషుడికి ఒకేగా మీద నుండి కింద దాకా చుబ్బా ప్యాంటు వేసుకుని రోజల్లా ఉంటే ఈ స్త్రీ ఏం చేస్తుంది? చిన్న చిన్న వస్త్రాలు మనం చూస్తున్నాం కదా. చిన్న చిన్న వస్త్రాలు, విపరీతమైన జడలు, అమ్మోళ్ళని అనేకమైన పువ్వులు, ఎత్తులాగా నగలు విపరీతంగా ధరించుకొని ఎదుటి పురుషుడిని మోసం చేస్తూ పురుషుడిని ఆకర్షించుకుంటూ తన పాపంలో నెట్టేయడానికి స్త్రీలు తయారవుతారు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, స్త్రీలు
అలంకరణ తగ్గించుకోవాలి. అలంకరణ తగ్గింపు కలిగి జీవించాలి. మనల్ని చూస్తే మనం ఏసుని చూడాలి. మనలో ఇది క్రైస్తవు, ఇది దేవుని బిడ్డ. మన అలంకరణ చూసి మనం చెప్పాలి, ఇవి ఇలా ఉందంటే, అన్నిట్లో తగ్గించుకొని ఉందంటే ఇవి ఎవరు? యేసయ్య బిడ్డ. ఇవి క్రైస్తవురాలు, ఇవి దేవుని బిడ్డ. మనం చూసేవాళ్ళు మనలో మన యేసుని చూడాలి. ఈ విధంగా తగ్గింపు మనం కలిగి ఉండాలి. ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు ఇవన్నీ వేసుకుంటే ఏంటి వస్తుంది? అందంగా ఉండొచ్చు అలంకరణ, తగు మాత్రపు అలంకరణ స్త్రీకి ఉండాలి. చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. సౌందర్యం అందరి నాశకరము, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. మన అలంకరణ ద్వారా మనము నెప్పులు పోవము, మన అలంకరణ ద్వారా మనకు ఘనత రాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రమే కొనియాడబడుతుంది. నెనడుగా స్త్రీ ఘనతరాలులో ఎవరి నెనడుగా స్త్రీ వినయం కలిగిందాయి, విధేయత కలిగిందాయి, తగ్గింపు జీవితం కలిగిందాయి. నెనడుగా స్త్రీ ప్రియులారా, అట్టి స్త్రీలుగా మనం ఈ లోకంలో మనం జీవించాలి. మనల్ని చూసి మన బిడ్డలప్పుడు నేర్చుకొని వాళ్ళు మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ప్రియ సంగమం, నువ్వు మంచి బిడ్డగా ఈ లోకంలో జీవించాలంటే తగ్గించుకుని బ్రతకాలి. నాకేంటి అనుకుని ఉండకూడదు. యేసయ్య మన కోసం తగ్గించుకున్నాడు. ఒకసారి పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతుందంట. యేసయ్య దేవుడు, యెహోవా దేవుడు అందరినీ ఆహ్వానించాడు. ఆ మీటింగ్ జరుగుతుంది. భూలోకం అంతా పాపంతో చనిపోయింది. భూలోకం అంతా నశించిపోతుంది. వార్త ప్రకటించడానికి ఎవరెక్కడికి వెళ్తారు? వారు చెప్పడానికి ఎవరు వెళ్తారని అడిగినప్పుడు దావీదు అన్నాడంట, ప్రభువా నేను ఎంత అన్నాడంట, నువ్వు పనికిరావు అన్నాడు. అబ్రహాం అన్నాడంట, నేను వెళ్తాను భూలోకానికి, నువ్వు పనికిరావు అన్నాడంట. ఎవరు చూసినా కరెక్ట్ కాదు. దేవుడు ఏం చేశాడంటే, యెహోవా దేవుడు తన్ను తాను తగ్గించుకొని తనకు ఒక్కడే ఉన్న తన కుమారుడిని యేసయ్యని లోకానికి మన కోసం పంపించాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎలా వచ్చాడు? డబ్బులంతా వచ్చాడా? ఆస్తుపాస్తులతో వచ్చాడా? నగదు బంగారంతో వచ్చాడా? పొలాలు భూమి పట్టులతో వచ్చాడా? ఏమి లేని రిక్తుడుగా ఈ లోకానికి మన యేసయ్య వచ్చాడు. దేవుని స్తోత్రం. మన తండ్రి తగ్గించుకున్నాడు. నువ్వు నేను ఎంత ఏమాత్రం దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? తగ్గింపు కలిగి జీవించాలి. తండ్రి కుమారుడు చేయి విడిచిపెట్టకపోతే దేవుడు మన చేయి పట్టుకోలేడు. మనము దేవుడి చేయి పట్టుకోవాలంటే తండ్రి కుమారుడు చేయి విడిచిపెట్టాలి. తండ్రి కుమారుడు చేయి విడిచిపెడితేనే దేవుడు మన చేయి పట్టుకోలేడు. మన పాపములో నుండి, నరకములో నుండి, వ్యాధులో నుండి, బాధలో నుండి, కష్టాల్లో నుండి, సుఖాల్లో నుండి మనకి వడ్డీకి తేగలడు. తగ్గింపు గుణం మా స్త్రీల్లో అవసరం. ఎప్పుడైతే స్త్రీలు తగ్గించుకొని బ్రతుకుతారో ఆటోమేటిక్ మొత్తం మారిపోతాడు. మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాట తీరుని బట్టి భర్త మారిపోతాడు, బిడ్డలు మారిపోతారు, సంఘం మారిపోతుంది, సమాజం మారిపోతుంది, ఇరుపరులు మారిపోతారు. నువ్వు దురుసుగా మాట్లాడితే నీ భర్త కూడా దురుసుగా మాట్లాడి అతను దొరికిన ఈ కర్ర ఎట పట్టు వాళ్ళు బాధేస్తాడు. నువ్వు మృదువుగా మాట్లాడి నీ భర్త దగ్గర వినయంగా, స్త్రీలారా మీ పురుషులకు లోబడండి. ఎవరికి లోపడాలి? పురుషులకు లోపడాలి. ఎలాగ లోపడాలి? దేవుడితో సహవాసం కలిగి తగ్గింపు జీవితం కలిగి ఉండి మన పురుషులకు లోపడాలి. అది పాపం చేస్తే మనం లోపడడం కాదు. లోబడాలి. లోబడే వ్యక్తిగా ఉంటే నేను చూసి నీ భర్త మాట్లాడు, నన్ను లోపడతాడు, నన్ను ప్రభువులో వస్తాడు. నీ బిడ్డలు మార్పులు తిరుగుతున్నారా? వాళ్ళు కూడా మార్చబడ్డారు. ప్రియులారా, నువ్వు దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, తర్వాత చూసుకున్నట్లయితే మన దేవుడితో సహవాసం చేయాలంటే పాపాన్ని అసహించుకోవాలి.